నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు, లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే కానుకలు, కలెక్టర్ శుభాకాంక్షలు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఆసుపత్రుల పనితీరు మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆర్డర్. జిల్లాలో మొదలైన వరి కోతలు, వర్షంతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు. ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతమే దేశాభివృద్ధికి మంత్రం. దీన్ దయాళ్ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నామని భాజపా నేతల స్పష్టం. అన్ని వర్గాల వారి సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ సందర్భంగా షబ్బీర్ అలీ స్పష్టం. ఎడపల్లి మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. మండలంలో ప్రప్రథమంగా వరి కోతలను ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని రైతులు పేర్కొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలో రైతులు వరి నూర్పిడిని ప్రారంభించారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన కంటి సత్యనారాయణ అనే రైతు తన 7 ఎకరాల వరి పంటను నూర్పిడి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతికూల వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో రైతు ప్రైవేటు వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళుతూ సకాలంలో వరి నాట్లతో పాటు పంటల నూర్పిడి సైతం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. ముందస్తుగా పంటలు వేయడంతో చీడపీడల బారి నుండి తమ పంట పొలాలు రక్షించబడతాయని, తద్వారా వ్యవసాయంలో అధిక రాబడిని ఆశించవచ్చని రైతు సత్యనారాయణ తెలిపారు. ఆలస్యంగా వేసిన పంటలలో చీడపీడల ఉధృతి వల్ల దిగుబడి తగ్గుదలతో పాటు రైతులు నష్టపోయే ఆస్కారం ఉందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రతికూల వాతావరణంలో తాము నూర్పిడి చేసిన వరి ధాన్యాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ రైస్ మిల్ కు విక్రయించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే వరకు వేచి చూడడం తమకు నష్టాన్ని తెచ్చిపెట్టే ఆస్కారం ఉందని ప్రైవేట్ వ్యక్తులకు వరి ధాన్యాన్ని విక్రయించడం జరిగిందని స్పష్టం చేశారు. మా జైతాపూర్ విలేజ్ ఎడపల్లి మండలం. నాది ఒక 7 ఎకరాలు సూనారం వెరైటీ కోతకు వచ్చింది. మండలంలో మాదే ఫస్ట్ కోతకు వచ్చింది. కాకపోతే ఈ క్లైమేట్ బాగాలేక గవర్నమెంట్ కాట ఎప్పుడు పెడతారో ఇంకా చెప్పలేదు. దాని గురించి క్లైమేట్ బాగాలేక ఎండబెట్టలేక పచ్చి వడ్లే ప్రైవేట్లో రైస్ మిల్కి అమ్మేస్తున్నాను, నిజామాబాద్ రైస్ మిల్లర్స్కి. రేట్ ఏం డిసైడ్ చేయలేదు. పచ్చి వడ్లు కాబట్టి 25 దాకా మ్యాచర్ ఉంటుంది కాబట్టి 3 కిలోలు తరుగు ఉంటుంది. కాకపోతే మండలంలో ఫస్ట్ కోతకు వచ్చింది కాబట్టి సంతోషం. బాసర జల ప్రళయమైంది. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరమ్మ బ్యాక్ వాటర్ తో పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికైనా శాంతించమ్మ గోదావరమ్మ అంటూ వేడుకుంటున్నారు బాసర గ్రామ ప్రజలు. నిర్మల్ జిల్లా బాసరలో ఒక పక్క శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోపక్క గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజుకు చేరాయి. గోదావరి నది స్నానానికి వచ్చే భక్తులు నది బ్యాక్ వాటర్ వల్ల రహదారి వెళ్లే మార్గాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. కొన్ని రోజుల నుంచి భారీ వర్షాలు కురవడం, దానికి తోడు మహారాష్ట్రలోని నాందేడ్, పర్బని, ఔరంగాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి గాయకొండ ప్రాజెక్టు ఎగువ నుంచి దిగువన ఉన్న గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తోంది. గంట గంటకు నీటి మట్టం పెరగడంతో లోతట్టు ప్రాంతాలు ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది. గోదావరి నది ప్రవాహం పెరగడంతో అధికారులు ముందు జాగ్రత్తగా ఎవరూ అటువైపు వెళ్లకుండా నది బ్యాక్ వాటర్ వల్ల రహదారులకు అడ్డుకట్టగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పోలీసు, రెవెన్యూ శాఖ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి నది లోతట్టు ప్రాంత రైతులు, మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు తమ అవసరాల కొరకై ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వచ్చేందుకు గత 16 రోజుల నుండి 5 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఇప్పటికైనా గోదారమ్మ తల్లి శాంతించమ్మా అని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రులు కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నవరాత్రి వేడుకలలో భాగంగా గురువారం కూష్మాండ అలంకరణలో అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరలో ఘనంగా శ్రీ శారదీయ శరణవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గురువారం కూష్మాండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. భక్తులకు హారతి, తీర్థ ప్రసాదాలను అందించారు ఆలయ వైదిక బృందం. అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించారు ఆలయ అర్చకులు. దర్శనం కోసం ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దర్శనం కోసం వచ్చిన భక్తులు మాట్లాడుతూ నవరాత్రి వేడుకల్లో అమ్మవారు ప్రత్యేక శక్తి కలిగి ఉంటారని పేర్కొన్నారు. అమ్మ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అర్చకులు నవరాత్రి ప్రాధాన్యతను వివరించారు. ఆలయ ఈవో అంజనీదేవి దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం మక్క కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు ఎకరానికి 30,000 నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వమే మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి క్వింటాల్కు 2,800 ఇచ్చి మక్క కొనాలన్నారు. రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు పడుతున్నటువంటి కష్టాలను తీర్చేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చిందని దాదాపు 60% పంట కోయడం జరిగిందన్నారు. రైతులు కష్టపడి పండించినటువంటి మొక్కజొన్న పంటను ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలకు 1,800కు కూడా కొనడం లేదన్నారు. ప్రైవేట్ వ్యాపారులు 2,000కు మొదట కొని తర్వాత తగ్గిస్తూ ఇప్పుడు 1,800కు కూడా కొనడం లేదని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు పడుతున్నందున చేతికొచ్చిన మొక్కజొన్న పంటను రైతులు నిలువ చేసుకునే పరిస్థితి లేక తడిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు పంటను దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందని, దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు రైతుల దగ్గర మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తున్నారని వేల్పూర్లో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాపోయారు. మొక్కజొన్న పండిస్తున్నటువంటి రైతుల యొక్క కష్టాల గురించి, ఆ కష్టాలు తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేయడానికి, డిమాండ్ చేయడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో, దాంట్లో బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1,800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. మొదలు 2,000 నుంచి మొదలుపెట్టినారు. 2,000 నుంచి 1,900 దిగింది. 1,900 నుంచి ఇప్పుడు 1,800 కొంటున్నారు. రేపో మాపో 1,600కు పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. మళ్ళీ దానిపైన ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి? వర్షాలు పడతా ఉన్నాయి. వర్షాలు పడడం మూలంగా పంటని స్టోర్ చేసే పరిస్థితుల్లో రైతులు లేడివారు. వర్షంతో తడిసిపోతుంది, పంట చెడిపోతుంది అన్న బాధతోటి తొందరగా అమ్ముకోవాలి రైతు, దిక్కులేదు రైతుకు. కాబట్టి ప్రైవేట్ వ్యాపారులు దాన్ని ఆసరా చేసుకుని ఇక రైతుకు దిక్కులేని పరిస్థితుల్లో మాకు అమ్మాల్సిందే అన్న ఉద్దేశంతో ఆ 1,800 నుంచి 1,700, 1,600 కూడా దించే ప్రమాదం ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందుకు రావాలి. ముందుకొచ్చి కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ వ్యాపారులకు చెక్ అవుతుంది.
ఇక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం లేట్ చేస్తే రోజు రోజుకి మక్క ధర దిగిపోయి రైతులు విపరీతంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇది వాళ్ళ మేనిఫెస్టో, మొన్నటిసారి ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్, దీంట్లో 3వ పాయింట్ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాప్టర్ 3 వరంగల్ రైతు డిక్లరేషన్ పేజీ నెంబర్ 7, దాంట్లో 3వ పాయింట్లో వాళ్ళు ఏమన్నారు, అన్ని పంటలను మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు, ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామా అని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటను కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము. ఎందుకంటే మీరు కొనుగోలు కేంద్రాలు డిలే చేస్తే, లేట్ చేస్తే ఇప్పుడున్న 1800 రేటు కూడా ఇంకా రోజు రోజు దిగే ప్రమాదం ఉన్నది. వర్షాలు పడి ఇబ్బంది పడుతూ ఉన్నాడు రైతు, మక్క రైతు. కాబట్టి మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. 2400 మద్దతు ధర ప్లస్ 400 మెరుగైన మద్దతు ధర కలిపి 2800 మెరుగైన మద్దతు ధరకు మీరు కొనాలి మక్క పంటను. మీరిచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతు ఎంత నష్టపోతున్నాడంటే 1800లకు అమ్ముకున్నాడు అనుకోండి రైతు, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు 2800లకు కొనాలి. అంటే 1000 రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతా ఉన్నాడు. ఇవాళ 1 ఎకరానికి 30 క్వింటాల మక్క పంట పండితే మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల, మీరు మెరుగైన మద్దతు ధరతోటి మక్క పంటను కొనకపోవడం వల్ల ఇవాళ ప్రతి క్వింటాలకు 1000 రూపాయలు నష్టపోయి ఎకరానికి 30 క్వింటాలు చొప్పున ఎకరానికి 30,000 రూపాయలు మక్క పండించే రైతు నష్టపోతా ఉన్నాడు. ఈ ప్రభుత్వం యొక్క అలసత్వం వల్ల, ఈ ప్రభుత్వం రైతు అంటే లెక్కలేనితనం ఉన్నది కాబట్టి ఇవాళ మక్క పండించే రైతు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు వెంటనే ప్రతి ఊరూరు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎన్ని కేంద్రాలు ఎక్కువ ఏర్పాటు చేస్తే అంత రైతుకు ఉపశమనంగా ఉంటుంది. ఈ వర్షంలో రైతు తన మక్క పంటని స్టోర్ చేసుకోలేకపోతా ఉన్నాడు. ఎక్కడికక్కడ కుప్పలు ఉన్నాయి, వర్షం పడుతూ ఉన్నది. కాబట్టి దిక్కులేని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు ఎంతంటే అంత అమ్ముకుంటున్నాడు. కాబట్టి ప్రభుత్వం వెంటనే, నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలే, రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గ్రామాల్లో ఎక్కువ సెంటర్లు పెట్టండి దయచేసి.
మీరు ఎన్ని ఎక్కువ సెంటర్లు పెడితే అంత తొందరగా పంట పోతుంది, అప్పుడు రైతు ఉపశమనం కలుగుతుంది. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే తెలంగాణ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మను అన్ని శాఖల మహిళా ఉద్యోగులు సంబరంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో నిత్యం బిజీగా ఉండే ఎక్సైజ్ శాఖ అధికారులు మహిళా ఉద్యోగులతో సంబరంగా బతుకమ్మ ఆటలను ఆడారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగినులు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగినులు ఈ వేడుకలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను సిబ్బంది సంతోషాల మధ్య జరుపుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మహిళా ఉద్యోగిని మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బతుకమ్మ వేడుకలను సంతోషాల మధ్య జరుపుకుంటున్నామని తెలిపారు. నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి డిపార్ట్మెంటు ఈ బతుకమ్మ సంబరాల్లో 9 రోజుల నవరాత్రుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లేడీ ఎంప్లాయీస్ ఆడపడుచులు తోటి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్లో జిల్లాలో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ మా ఎక్సైజ్ ఆడపడుచులతోటి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ సంబరాలు మన తెలంగాణకి ఒక సూచిక. ఏ దేవునైనా మనం పూలతో పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. 9 రోజులు జరుపుకుంటాము. లాస్ట్ సద్దుల బతుకమ్మతోటి ఎండ్ అవుతుంది. ఈరోజు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ఎక్సైజ్ ఆడపడుచులంతా చాలా అవకాశాన్ని కల్పించిన కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ అంటేనే బతుకు అమ్మ అని అర్థము. సో ఫస్ట్ తెలంగాణలో మొత్తంలో నాకు తెలిసినంతవరకు పూలతో ఆడే మొదటి ఫెస్టివల్ ఇది. సో ఈరోజు ఇంత ఉత్సాహబద్ధంగా జరుపుకున్నందుకు ఫస్ట్ మా కానిస్టేబుల్స్ అసలు మామూలు ఉత్సాహంగా లేరు. సో ఎప్పుడు బిజీగా ఉండే ఈ లైఫ్లో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన రోజు అందరికీ మాకు పనిచేయడానికి ఇది ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని కల్పించినందుకు ఫస్ట్ మల్లారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ క్రీడలలో జిల్లా కీర్తిని చాటడమే కాకుండా క్రీడలలో రాణించేలా శిక్షణ కల్పిస్తున్న కోచ్ ను సన్మానించారు. బాక్సింగ్ కోచ్ ఎతిషముద్దీన్ ను సన్మానించారు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు. కలెక్టరేట్ క్రీడా మైదానం బాక్సింగ్ కోచ్ ఎతిషముద్దీన్ ను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఎతిషముద్దీన్ బాక్సింగ్ కోచ్ గా ఎదగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్, హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్, ఇతర క్రీడా విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడాకారులున్న జిల్లాలో అదే స్థాయికి తగిన మైదాన ఏర్పాట్లు, కోచ్ల నియామకం జరుపుతామన్నారు. ఎతిషముద్దీన్ ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు మంచి తర్ఫీదు ఇవ్వడం వల్ల గోల్డ్, వెండి, కాంస్య పథకాలను సాధించారని ప్రశంసించారు. मैं मोहम्मद एतिशामुद्दीन, मैं बॉक्सिंग कोच निज़ामाबाद से। मैं बॉक्सिंग इधर ही सीखा हूँ। मेरे गुरु है मेरे फादर शमशामुद्दीन साहब। मैं यहीं से, यही ग्राउंड पे मैंने बॉक्सिंग स्टार्ट किया, यहीं से मैंने स्टार्ट किया बॉक्सिंग। और मैं 2002 में आर्मी में एज ए स्पोर्ट्समैन ज्वाइन हुआ। उसके बाद 2015 में मैं एज ए कोच बना। 2022 से मैं नेशनल कैंप में हूँ मैं, और वहाँ से मैंने बल्गेरिया, रोमानिया, कज़ाकिस्तान और चाइना और प्री ओलंपिक्स कैंप जो मोंटेनेग्रो में हुआ था, मैं वहाँ पे पार्टिसिपेट किया। टीम को ले गया, इंडियन टीम को। और मैं आज वुमेन टीम के कोच का पद संभाल रहा हूँ मैं। और अभी रिसेंटली वर्ल्ड कप हुआ अस्ताना में, जिसमें हमारी इंडिया की 2 गोल्ड, 3 सिल्वर और 1 ब्रॉन्ज आई है। और अभी वर्ल्ड चैम्पियनशिप हुआ है, जिसमें इंडिया ने हिस्ट्री क्रिएट किया आउट ऑफ कंट्री से बाहर जाके लिवरपूल में 4 to 14 सितंबर में 2025 में जो अभी हुआ है लिवरपूल में इंग्लैंड में, जिसमें हमारी इंडिया की 2 गोल्ड, 2 सिल्वर और 1 ब्रॉन्ज लेके आया है। और उसके लिए मैं बहुत इस निज़ामाबाद का, इस कलेक्टर ग्राउंड का बहुत थैंकफुल हूँ, क्योंकि उन्होंने मुझे यहाँ से प्रोड्यूस किया। और आगे भी कोशिश करूँगा कि निज़ामाबाद से और भी अच्छे बॉक्सर आए, और भी मेरे से अच्छे और भी कोच बने, और निज़ामाबाद का नाम रोशन करें। నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, భారత జట్టు మహిళల బాక్సింగ్ జట్టు కోచు ఎతిషముద్దీన్ గారు ఇక్కడ మన ముందున్నారు.
ఈరోజు వారికి నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ పక్షాన అలాగే మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న క్రీడాకారుల పక్షాన ఒలింపిక్ సంఘ పక్షాన మరి చిన్న సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషం. మన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఒకరు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు పేరు ప్రఖ్యాతలు మరి బహుమతులు మెడల్స్ తీసుకొస్తున్నారంటే ఇది మన నిజామాబాద్ జిల్లాకు చాలా గర్వకారణం. మా జిల్లా ఆటల్లో చాలా వెనుకబడి ఉంది ఫెసిలిటీస్లో. అయినా చిన్న చిన్న ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ నిజామాబాద్ నుంచి ఈ బాక్సింగ్ రింగ్ నుంచి ఈ కలెక్టర్ గ్రౌండ్ నుంచి రాబోయే రోజుల్లో అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే కోచ్ల అపాయింట్మెంట్లు కానీ, స్టేడియం ఆధునీకరణ కానీ, పిల్లలకు సౌకర్యాలు కల్పించడంలో కానీ అనేక ప్రణాళికలు మాకున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా తమ్ముడు ఎత్తెసాముద్దీన్కు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మన భారత బాక్సింగ్ జట్టును ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరి మొన్ననే కజకిస్తాన్లో ఇంగ్లాండ్లో జరిగినటువంటి ప్రపంచ బాక్సింగ్లో మరి 2 గోల్డ్ మెడల్లు, 2 సిల్వర్లు, 1 బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. దాంట్లో కోచ్ పాత్ర ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలుసు. మరి ఒక కోచ్ ముందుండి ఆటగాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళు ఏం లోపాలు ఉన్నాయి, ఏం నేర్స్తే వాళ్ళు గెలుస్తారు, అవన్నీ ఒక బాక్సర్గా తను చిన్నతనంలోనే అనుభవించారు. మరి వాటిని క్రీడాకారులకు చెప్పి అంతర్జాతీయ స్థాయిలో మన బాక్సింగ్కు మద్దతు ఇచ్చిన ఎత్తెసాముద్దీన్ గారికి మా నిజామాబాద్ జిల్లా డివైఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని సమస్యల సాధన కోసం పోరాడుతున్న అంగన్వాడీలను అక్రమ అరెస్టుల ద్వారా పోరాటాన్ని ఆపలేరని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. నిర్బంధాలతో ఉద్యమాలను అణచలేరని ఆయన ఖండించారు. కలెక్టరేట్ క్రీడా మైదానం బాక్సింగ్ కోచ్ ఎతిషాముద్దీన్ ను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఎతిషాముద్దీన్ బాక్సింగ్ కోచ్ గా ఎదగడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి పవన్, హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి యాసిన్, ఇతర క్రీడా విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు. జిల్లా యువజన క్రీడా అధికారి పవన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రీడాకారులున్న జిల్లాలో అదే స్థాయికి తగిన మైదాన ఏర్పాట్లు, కోచ్ల నియామకం జరుపుతామన్నారు. ఎతిషాముద్దీన్ ఇటీవల ఇంగ్లాండ్ లో జరిగిన బాక్సింగ్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు మంచి తర్ఫీదు ఇవ్వడం వల్ల గోల్డ్, వెండి, కాంస్య పథకాలను సాధించారని ప్రశంసించారు. मैं मोहम्मद एतिशामुद्दीन, मैं बॉक्सिंग कोच निज़ामाबाद से। मैं बॉक्सिंग इधर ही सीखा हूँ। मेरे गुरु है मेरे फादर शमशामुद्दीन साहब। मैं यहीं से, यही ग्राउंड पे मैंने बॉक्सिंग स्टार्ट किया, यहीं से मैंने स्टार्ट किया बॉक्सिंग। और मैं 2002 में आर्मी में एज ए स्पोर्ट्समैन ज्वाइन हुआ। उसके बाद 2015 में मैं एज ए कोच बना। 2022 से मैं नेशनल कैंप में हूँ मैं, और वहाँ से मैंने बल्गेरिया, रोमानिया, कज़ाकिस्तान और चाइना और प्री ओलंपिक्स कैंप जो मोंटेनेग्रो में हुआ था, मैं वहाँ पे पार्टिसिपेट किया, टीम को ले गया, इंडियन टीम को। और मैं आज वुमेन टीम के कोच का पद संभाल रहा हूँ मैं। और अभी रिसेंटली वर्ल्ड कप हुआ अस्ताना में, जिसमें हमारी इंडिया की 2 गोल्ड, 3 सिल्वर और 1 ब्रॉन्ज आई है। और अभी वर्ल्ड चैम्पियनशिप हुआ है, जिसमें इंडिया ने हिस्ट्री क्रिएट किया। आउट ऑफ कंट्री से बाहर जाके लिवरपूल में 4 to 14 सितंबर में 2025 में जो अभी हुआ है लिवरपूल में, इंग्लैंड में, जिसमें हमारी इंडिया की 2 गोल्ड, 2 सिल्वर और 1 ब्रॉन्ज लेके आया है। और उसके लिए मैं बहुत इस निज़ामाबाद का, इस कलेक्टर ग्राउंड का बहुत थैंकफुल हूँ, क्योंकि उन्होंने मुझे यहाँ से प्रोड्यूस किया। और आगे भी कोशिश करूँगा कि निज़ामाबाद से और भी अच्छे बॉक्सर आए, और भी मेरे से अच्छे और भी कोच बने, और निज़ामाबाद का नाम रोशन करें। నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ భారత జట్టు మహిళల బాక్సింగ్ జట్టు కోచ్ ఎత్తెసాముద్దీన్ గారు ఇక్కడ మన ముందున్నారు. ఈరోజు వారికి నిజామాబాద్ జిల్లా యువజన క్రీడా శాఖ పక్షాన అలాగే మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న క్రీడాకారుల పక్షాన ఒలింపిక్ సంఘ పక్షాన మరి చిన్న సన్మానం చేయడం జరిగింది. చాలా సంతోషం. మన నిజామాబాద్ ముద్దుబిడ్డ ఒకరు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు పేరు ప్రఖ్యాతలు మరి బహుమతులు మెడల్స్ తీసుకొస్తున్నారంటే ఇది మన నిజామాబాద్ జిల్లాకు చాలా గర్వకారణం. మా జిల్లా ఆటల్లో చాలా వెనుకబడి ఉంది ఫెసిలిటీస్లో. అయినా చిన్న చిన్న ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ
మరి రాబోయే రోజుల్లో ఈ నిజామాబాద్ నుంచి, ఈ బాక్సింగ్ రింగ్ నుంచి, ఈ కలెక్టర్ గ్రౌండ్ నుంచి రాబోయే రోజుల్లో అనేక మంది అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే కోచ్ల అపాయింట్మెంట్లు కానీ, స్టేడియం ఆధునీకరణ కానీ, పిల్లలకు సౌకర్యాలు కల్పించడంలో కానీ అనేక ప్రణాళికలు మాకున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నిజామాబాద్ జిల్లా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా తమ్ముడు ఎత్తెసాముద్దీన్కు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మన భారత బాక్సింగ్ జట్టును ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ, మరి మొన్ననే కజకిస్తాన్లో ఇంగ్లాండ్లో జరిగినటువంటి ప్రపంచ బాక్సింగ్లో మరి 2 గోల్డ్ మెడల్లు, 2 సిల్వర్లు, 1 బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. దాంట్లో కోచ్ పాత్ర ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలుసు. మరి ఒక కోచ్ ముందుండి ఆటగాళ్ళకు శిక్షణనిచ్చి వాళ్ళు ఏం లోపాలు ఉన్నాయి, ఏం నేర్స్తే వాళ్ళు గెలుస్తారు, అవన్నీ ఒక బాక్సర్గా తను చిన్నతనంలోనే అనుభవించారు. మరి వాటిని క్రీడాకారులకు చెప్పి అంతర్జాతీయ స్థాయిలో మన బాక్సింగ్కు మద్దతు ఇచ్చిన ఎత్తెసాముద్దీన్ గారికి మా నిజామాబాద్ జిల్లా డివైఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని ఏకాత్మత మానవతావాద సిద్ధాంతమే దేశ అభివృద్ధికి మంత్రమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో పండిత్ దీన్ దయాళ్ కృషి ఎంతో ఉందన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్, శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోర్లు మోయించడానికి ఏకాత్మత మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నత వ్యక్తి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అన్నారు. దీన్ దయాళ్ జీ ఆశించినట్టుగా చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారతదేశాన్ని శక్తివంతమైన సౌభాగ్యమైన దేశంగా ప్రపంచ దేశాలలో విశ్వగురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా భారతీయ జనతా పార్టీని స్థాపించడం జరిగిందని అన్నారు. దీన్ దయాళ్ జీ రూపొందించిన ఏకాత్మత మానవతావాదం సిద్ధాంతం ఆధారంగానే బీజేపీ మొదట 2 సీట్ల నుండి ఈ రోజు దాదాపు 300 సీట్లతో 3 సార్లు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగి ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. వికసిస్తున్న భారతదేశంలో బీజేపీ సాధించిన విప్లవాత్మక విజయాలు ఎన్నో ఉన్నా ఇంకా సాధించవలసినవి కూడా చాలా ఉన్నాయని, భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్జీ, అద్వానీల కళ సాకారించారన్న ఈ దేశాన్ని అఖండ భారతంగా తీర్చిదిద్దాలన్న కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రవంతి రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నాగుల లక్ష్మీనారాయణ, పొతంకర్ లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేరాలనే ఒక ఉద్దేశంతో ఆయన ప్రారంభించిన ఏకాత్మత మానవతావాదం పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నప్పుడు ఈరోజు సుమారు 300 సీట్లు. అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన కానీ, ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ, ఏదైతే మహానుభావులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అనేక మంది మహామహులు తన జీవితాలను త్యాగం చేసి అప్పటి జనసంఘ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి అంటే మనందరికీ కూడా దేశ ప్రజలందరికీ ఒక పండుగ. ఏదైతే ఆయనకు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సోదరుమని చెప్పినట్లు పేదలకు అన్నీ కూడా ఉచితంగా లభిస్తున్నాయంటే వారు సూచించిన, వారు చూపెట్టిన మార్గంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. ఇది సరిపోదు. ఏదైతే నరేంద్ర మోడీ గారు 2047 వరకు ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడో, భవిష్యత్తులో భారతదేశం, అఖండ భారతదేశం మనం పొందే వరకు మనమందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం పెద్దలు చూపెట్టిన మార్గంలో మనం ముందుకు సాగాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదంటే 6 గ్యారంటీలో అతి ముఖ్యమైనది రైతులకు ఇచ్చిన హామీలు. అదేదో చేతి గుర్తుకులేదు, ఇవన్నీ మంచిగా మాట్లాడడానికి బాగుంటుంది. మరి ఆర్ఎస్ఓ ఎందుకు తప్పుతున్నది? చెప్పడం వల్ల ఉపయోగం లేదు, చేయటం వల్ల సమాధానం ఇవ్వాలి కదా. 15,000 ఇస్తాను రైతు భరోసా ఇవ్వలేదు,
ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కొట్టలేదు. దేంతో కొట్టచ్చు ప్రజాస్వామ్యంగా? అది ఇప్పుడు రైతులకి చెప్పండి. అంతే, ఇవన్నీ చెప్పి విసుగడుతున్నది. అంటే ఎవడైనా తప్పు చేస్తే, నేను మన ఇంటర్వ్యూలో చెప్పాను, 4,000 పెన్షన్ అన్నాడు, ఇప్పుడు మళ్ళీ 6,000 అతను ఏం చేయాలని? 4,000 పెన్షన్ ఇస్తాను, ఇప్పటివరకు ఇస్తలేడు 22 ఏళ్ళ నుంచి. మహాలక్ష్మి ఇస్తాడు 2,500, 22 నుంచి ఇవ్వట్లేదు. ఇంకా 50 రూపాయల ఫ్రీ బస్ ఎక్కించి 1,00,000 రూపాయలు కొట్టేసాడు. ఇవన్నీ ప్రజలకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్లు, రైతులకు అర్థమయ్యేటట్లు, దీనికి ప్రజాస్వామ్యంలో మనం ఓటుతోనే సమాధానం ఇచ్చినట్లు. మనం బీజేపీ కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, మన రైతుల పట్ల నిజమైన ఉద్యమాలు చేయాలంటే ప్రజలలో చైతన్యం తెరవాలి. ప్రజాస్వామ్యంలో ఓటును మించింది ఏమి లేదు. ఇంకా అది రైతులు ఆలోచించాలి, ఐకమత్యం ఉండాలి. ఇట్లాంటి మోసపూరిత ప్రభుత్వాల మీద మనం సాయుధ పోరాటం చేయలేము, ఆయుధ పోరాటం చేయలేము, ఓటు పోరాటమే. ఇప్పుడు స్థానిక సంస్థలలో దానికి చూస్తాం. ఇప్పుడు మేము ఇప్పుడు అంటున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది చెప్తున్నారు, చూస్తాం. ఇప్పుడు సోదరుడు అన్నాడు, మునరాబాద్లో అన్నారు, ఓటర్లు గడ్డ అన్నాడు కాదు, ఓటు బూతులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మార్క్ఫెడ్ ద్వారా తడిసిన మొక్కజొన్నను ఎంఎస్పీ 2,400 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని రైతు జేఏసీ నాయకులు వి ప్రభాకర్, దేగం యాదవ్ గౌడ్, జక్కలింగారెడ్డి డిమాండ్ చేశారు. వ్యాపార వర్గాలు ఎంఎస్పీ అమలు చేయకపోవడంపై కఠినమైన చర్య తీసుకుని వారిపై కేసులు నమోదు చేయాలని వారు పేర్కొన్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంటను ఆర్మూర్ డివిజన్ రైతు జేఏసీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు వి ప్రభాకర్, దేగం యాదవ్ గౌడ్, జక్కలింగారెడ్డి మాట్లాడుతూ దినదిన గండంగా వ్యవసాయం సాగుతుందని, మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాల్లో నోటికాడికి వచ్చిన సోయా, వరి నీళ్ల పాలైందన్నారు. 1000 ఎకరాల్లో ఇసుక మేటలు వేసి రైతాంగానికి లక్షలాది రూపాయలు నష్టం కలిగించిందని, నేటికి అధికారులు నష్టం జరిగినా అంచనా వేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఆ నష్టం నుంచి కోలుకోక ముందే 2 రోజులుగా కురుస్తున్న వర్షాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 16-17 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంటను మార్కెట్ కు తరలించడానికి రోడ్లపై ఆరబెట్టుకున్నారని, రోడ్లపై ఆరబెట్టుకున్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 1,50,000 ఎకరాల్లో పంట నష్టపోయిందని, తడిసి ముద్దైందని పేర్కొన్నారు. జేఏసీ బృందంలో బి కిషన్, టి గంగాధర్, అర్గుల్ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ఉన్నారు. నమస్కారం. రైతన్న దినదినం గండంగా ఈరోజు వ్యవసాయ రంగం అంతా ఎదుర్కొంటుంది. ఇవాళ ఈ ముసులతోని నిన్నగాక మొన్న వేలాది ఎకరాల్లో సోయా పంట, వరి, మొక్కజొన్న నీటి పాలైంది. దాన్ని అంచనా కట్టడంలో యంత్రాంగం వైఫల్యం చెందింది. ఇవాళకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నష్టపోయిందని చెప్పే నాతుడే లేడు. ఈ నేపథ్యంలో ఈరోజు నోటికాడికి వచ్చిన బుక్క గద్ద ఎత్తుకపోయినట్లు ఈరోజు రైతు కష్టపడి 6 కాలం అప్పు తెచ్చి వ్యవసాయం చేసి మొక్కజొన్న ఇవాళ కోసి ఇత్తుల్ని మొక్కని ఎండబెడదామని చెప్పేసి రోడ్డు మీద వేసుకున్నారు. ఇవాళ ఏదైతే లక్కోరా చేపూర్ మధ్య రోడ్డులో మనం చూస్తూ ఉన్నాం. వందలాది మంది రైతుల స్థితి ఇది కనబడతా ఉంది. ఈ వర్షంలో ఎంఎస్పి 2,400 రూపాయల కాడికి మేము కొనుగోలు చేస్తాం, అట్లాగే బోనస్ ఇస్తాం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, అయ్యా నీ బోనస్ మాట పక్కకు పెడదాం కాసేపటికి, 2,400 కాడికి మొక్కలు కొనేవాడు దిక్కులేడు, ఈ వర్షం వస్తుంది అని ఇప్పటికీ మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం రైతాంగాన్ని నిండా ముంచడం అవుతుంది. రైతాంగాన్ని మీరు ఇచ్చిన హామీని 100% వ్యతిరేకం అవుతుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. రైతుని ద్రోహం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఈరోజు వ్యాపారులు, లైసెన్స్ లేని వ్యాపారులు, ముక్కు ముఖం తెలియని వ్యాపారులు గ్రామాలకు వచ్చి 1,600, 1,800 వారం 10 రోజుల తర్వాత డబ్బులు ఇస్తాం, ఎందుకంటే ఇవాళ పంటని దగ్గర పెట్టుకుంటే శవాన్ని ఇంటి ముందు పెట్టుకున్నట్టుగా ఇవాళ సమస్య ఏదైతుంది. చేతికొచ్చే పంటకు అప్పులోడు, బ్యాంక్ అప్పులోడు, పిల్లల స్కూలు ఫీజులు అన్నీ కూడా పంట మీదనే మనం చూపిస్తూ ఉన్నాం. అందుకని మేము ఒకటి వెంటనే చెప్తా ఉన్నాం, అయ్యా మాటలు కోటలు దాటుతాయి, కాలు గడప దాటుదనే సామెతకు మీరు నాంది పలకకండి. వెంటనే యుద్ధ ప్రాతిపదికన
మార్క్ఫెడ్ ద్వారా ఇవాళ పూలతో పూజించే సంస్కృతి మనది. అదే పూలను ఒక చోట చేర్చి పూజించే ఆచారం కూడా మనదే. జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగినులు బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఎంగిలి పువ్వుల బతుకమ్మ మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు జిల్లా పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగినులు ఈ వేడుకలను జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను సిబ్బంది సంతోషాల మధ్య జరుపుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి మహిళా ఉద్యోగిని మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు బతుకమ్మ వేడుకలను సంతోషాల మధ్య జరుపుకుంటున్నామని తెలిపారు. నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి డిపార్ట్మెంటు ఈ బతుకమ్మ సంబరాల్లో 9 రోజుల నవరాత్రుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న లేడీ ఎంప్లాయీస్ ఆడపడుచులు తోటి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఆ ఇన్స్ట్రక్షన్స్లో భాగంగా ఈరోజు మా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీస్లో జిల్లాలో పనిచేస్తున్న ఉమెన్ ఎంప్లాయీస్ మా ఎక్సైజ్ ఆడపడుచులతోటి బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ బతుకమ్మ సంబరాలు మన తెలంగాణకి ఒక సూచిక. ఏ దేవునైనా మనం పూలతో పూజిస్తాము, కానీ పూలనే పూజించే పండుగ మన తెలంగాణ బతుకమ్మ పండుగ. 9 రోజులు జరుపుకుంటాము. లాస్ట్ సద్దుల బతుకమ్మతోటి ఎండ్ అవుతుంది. ఈరోజు మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మేము ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ఎక్సైజ్ ఆడపడుచులంతా చాలా అవకాశాన్ని కల్పించిన కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ అంటేనే బతుకు అమ్మ అని అర్థము. సో ఫస్ట్ తెలంగాణలో మొత్తంలో నాకు తెలిసినంతవరకు పూలతో ఆడే మొదటి ఫెస్టివల్ ఇది. సో ఈరోజు ఇంత ఉత్సాహబద్ధంగా జరుపుకున్నందుకు ఫస్ట్ మా కానిస్టేబుల్స్ అసలు మామూలు ఉత్సాహంగా లేరు. సో ఎప్పుడు బిజీగా ఉండే ఈ లైఫ్లో ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మిగిలిన రోజు అందరికీ మాకు పనిచేయడానికి ఇది ఒక ఉత్సాహమైనటువంటి వాతావరణాన్ని కల్పించినందుకు ఫస్ట్ మల్లారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పనితీరును మరింతగా మెరుగుపరచాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సిబ్బందికి ఆదేశించారు. దర్పల్లి సిహెచ్సి తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిహెచ్సి ద్వారా అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సిహెచ్సిలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంలో స్త్రీ వైద్య నిపుణులు, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారా అని పరిశీలించారు. ఈ శిబిరంలో మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం జరుగుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. శిబిరాల గురించి ముందుగానే అన్ని గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. మొబైలైజేషన్ ద్వారా లబ్ధిదారులను గుర్తించి ప్రత్యేక వైద్యులు పాల్గొనే శిబిరాలకు తరలించాలని అన్నారు. లబ్ధిదారులకు ప్రత్యేక వైద్య నిపుణుల సేవల గురించి వివరించి వారి అవసరానికి అనుగుణంగా మొబిలైజ్ చేయాలన్నారు. మరింత మెరుగైన ఆరోగ్య సేవలు అవసరం ఉన్న వారిని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించే మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న తీరును పరిశీలించారు. 2002 ఓటర్ జాబితాతో కొత్త ఓటర్ జాబితాను జాగ్రత్తగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని తహసీల్దార్ టి శాంతకు సూచించారు. తప్పిదాలకు తావు లేకుండా కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్, ఎలక్టోరల్ టేబుల్ మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. నిర్దిష్ట గడువులోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. పేదల స్వంతింటి కళను సాకారం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ గృహ ప్రవేశం జరిగింది. సీతాయిపేటలో అట్టహాసంగా ఇందిరమ్మ గృహ ప్రవేశాలు జరిగాయి. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇందిరమ్మ ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేశారు. వేద బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా పూజలు జరిపించే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన మానస, స్వరూప, నిశాంత్, సాయిరాం, గంగాధర్లను వారి కుటుంబ సభ్యులతో కలిసి గృహ ప్రవేశాలు చేయించారు. రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి ఇందిరమ్మ గృహ ప్రవేశాలు కావడంతో ఎమ్మెల్యే భూపతిరెడ్డి లబ్ధిదారులకు తన తరపున స్వయంగా నూతన వస్త్రాలను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్లు లబ్ధిదారులకు నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో సొంతింటి కళ సాకారం చేసుకోగలిగామని లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాగా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో బిల్లులు అందాయా,
ఇంటి నిర్మాణం విషయంలో అధికారులు తోడ్పాటును అందించారా అని కలెక్టర్ లబ్ధిదారులను ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్, తాగునీరు వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మిగతా లబ్ధిదారులు కూడా త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఇళ్లను కట్టుకోవాలని, అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కాకూడదని కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి ప్రధానమైన ఎన్నికల వాగ్దానమైనటువంటి ఇందిరమ్మ ఇల్లు మరి ఇవాళ నియోజకవర్గానికి 3,500 నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మరి ఇవాళ ముఖ్యంగా ప్రతి మండలంలో ఒక విలేజ్ను మనం మోడల్ విలేజ్గా తీసుకొని 100% సాచురేషన్లో మనం ఇల్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఆ ఇల్లు కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయి మరి దర్పల్లి మండలంలోని సీతాపేట గ్రామంలో ఇవాళ 5 ఇండ్లు మరి గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. మరి నాతో పాటు జిల్లా కలెక్టరు, మరి కలెక్టర్ గారు, అదేవిధంగా మరి అధికారులు, హౌసింగ్ పీడీ కానీ, రెవెన్యూ వాళ్ళు, తర్వాత ఎంపీడీఓ వీళ్ళందరూ కూడా అధికారుల సహకారంతో ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నియోజకవర్గంలో చాలా స్పీడ్గా జరుగుతూ ఉంది. ఇవాళ దగ్గర 3,200 ఇండ్లు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇంకొక 200-300 ఇండ్లు ఇంకా ఇప్పుడు అంటే స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. మరి ఈ విధంగా పేదోడి ఇంటి కళ్ళలాగా ఉండే ఇవాళ చాలామంది వాళ్ళ మహిళలతో మాట్లాడిన వాళ్ళు ఎవరైతే గృహప్రవేశం చేస్తున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళ జీవితంలో ఒక కళగా ఉండేది మాకు సొంత ఇంటి కళ అన్నది వాళ్ళ నెరవేర్చింది ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు అందరు కూడా హ్యాపీగా మరి ఇల్లును మంచిగా డెకరేషన్ చేసుకుని మరి అక్కడ పూజ చేసుకొని గృహప్రవేశం చేసి అందరు కూడా స్వీట్లు పంచుకున్నటువంటి దృశ్యాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఇలా పేదోడి ఇళ్లలో మరి చిరునవ్వు కనబడతా ఉంది ముఖంలో. కాబట్టి ఇది చాలా ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తుంది. కాబట్టి ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దివాలా తీసినా కానీ కేసీఆర్ టైంలో ప్రభుత్వం మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న దుకాణాల కాలపరిమితి నవంబర్ నెలతో ముగియనుంది. డిసెంబర్ నుండి కొత్త వారికి దుకాణాలను అప్పగించనున్నారు. నూతన మద్యం దుకాణాలు డిసెంబర్ నుండి అమల్లోకి రానున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 34 మద్యం దుకాణాలకు గాను గౌడ్, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కింద 10 దుకాణాలను కేటాయించారు. ఎస్టీకి 1, ఎస్సీకి 5, గౌడ సామాజిక వర్గానికి 4 షాప్స్ కేటాయించారు. మిగతా 24 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో టెండర్ ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా దుకాణాల కేటాయింపు జరుగుతుంది. డిసెంబర్ 1 నుండి కొత్త వ్యాపారులకు అవకాశం కల్పిస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. 2025-2027 వరకు ఈ పాలసీ అమల్లో ఉంటుందని ప్రకటనలో తెలిపారు. బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 2 రోజులు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్స్. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుండి వర్షం మొదలైంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండ ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కామారెడ్డి, కొమురంభీం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గురువారం ఉదయం నుండి విరామం లేకుండా ఒక మోస్తారు వర్షం కురిసింది. పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నిజామాబాద్ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన 59 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. 28 లక్షల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని పలు కాలనీలలోని బాధితులకు సీఎం సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. అనారోగ్యంతో అప్పుల పాలైన వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. పేదలకు సహాయంగా అండగా నియోజకవర్గ ప్రజల మంచి మాత్రమే కోరుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు అర్హులకు నిరంతరంగా అందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే అమలు చేస్తున్నామన్నారు. 60 చెక్కులు దాదాపు 38 lakhs అంటే 40 lakhs దగ్గర చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. 38 lakhs rupees 60 చెక్కులు నిజామాబాద్ అర్బన్లో పంపించడం జరిగింది.
మరి భవిష్యత్తులో ఇంకా కొన్ని మళ్ళీ మేము ఫస్ట్ నాడు వస్తున్నాం, ఇంకా కొన్ని చెక్స్ ఉంటాయి. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్, ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, తర్వాత షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మి కూడా 1వ తారీఖు నాడు ఆ చెక్స్ కూడా రాజు ఆడిటోరియంలో డిస్ట్రిబ్యూషన్ చేయబడుతుంది. అలాగే ఈరోజు రివ్యూ చేసినాం మన అమృత్ స్కీమ్ మీద. నిజామాబాద్ జిల్లాకు 19 ట్యాంక్స్ తయారు కావాలా, కిలోమీటర్లు 175 కిలోమీటర్లు, అంటే పైప్లో ఈడ కూర్చుంటే హైదరాబాద్ అది కావాలి. అంత పెద్ద పైప్ లైన్లు మంజూరు చేసినాం. 5 ట్యాంక్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రేపు ఫస్ట్ తారీఖు నాడు ఒక 10 ట్యాంకులది ఫౌండేషన్ చేయబడుతున్నాం. దాంట్లో అందరు పాల్గొంటారు, ప్రజానికం, ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ అందరినీ పిలుస్తున్నాము. 10 ట్యాంక్స్ కోల్డ్ సిటీలో ఒక 6, ఇక్కడ ఒక 4, 10 ట్యాంక్స్ ప్రారంభం చేయబోతున్నాం. అలాగే నుడాలో 23 కోట్ల రూపాయలు నుడా ఫండ్స్ కూడా ఫౌండేషన్ వేయబోతున్నాము. దాంతో సహా డ్రైనేజ్ వర్క్స్ కూడా దాదాపు రాబోయే దినాల్లో 400 కోట్ల రూపాయల వర్క్స్ ఫౌండేషన్ వేయబోతున్నాము. ఒకటి అమృత్, తర్వాత నుడా, తర్వాత FIDC, దాంట్లో కూడా 44 కోట్ల రూపాయలు, 25 కోట్ల రూపాయల సీఎం స్పెషల్ ఫండ్స్. దాదాపు ఇవన్నీ కొత్తగా కలిస్తే 500 కోట్ల రూపాయలు వర్క్స్ నిజామాబాద్కి రావడం. ఇవి అన్నీ కూడా మనకు దసరా తర్వాత చాలా స్పీడప్ చేసినాం. ఏజెన్సీస్ వాళ్ళకు కూడా పిలిచి చెప్పడం జరిగింది, బాబు మీరు ఇంత డిలే చేస్తే కుదరదు. వాళ్ళందరూ అన్నారు సార్ దసరా తర్వాత ఫాస్ట్గా ఈ 9 ట్యాంకులలో మీకు ఒక 6 మాసాలనే మీకు 15 ట్యాంక్స్ వరకు తయారు చేసి ఇస్తామని హామీ ఇచ్చినారు. కాబట్టి ఇంకా 4 ట్యాంకులు ఉంటాయి. ఇవన్నీ కూడా ట్యాంక్స్ కానీ, పైప్ లైన్ కానీ, సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇవి అన్ని కార్యక్రమాలు నిజామాబాద్లో బాగా స్పీడప్గా చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్న మహిళలు కలిసి సంబరంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఆర్మూర్ ఆర్టీసీ ఉద్యోగులు ఆనందోత్సాహాల మధ్య ఈ వేడుక నిర్వహించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఆర్మూర్ డిపోలో పనిచేస్తున్న 31 మంది మహిళా కండక్టర్లు బతుకమ్మ సంబరాలు చేసుకున్నటకు సెలవు ఇచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అవకాశం కల్పించిన ఆర్టీసీ మేనేజ్మెంట్ కు ధన్యవాదాలు తెలిపారు. 31 మంది కండక్టర్లు ఒకే రకమైన దుస్తువులు ధరించి బతుకమ్మ ఆడుతూ అలరించారు. కండక్టర్ లత మాట్లాడుతూ బతుకమ్మ ఎళ్లవేళలా బతుకును కాపాడాలని, ఆయురారోగ్యాలు ఉంచాలని కోరుతూ సంబరాలు జరుపుకున్నారు. మేము 31 మంది కండక్టర్స్ ఉంటాము. ఎప్పుడు ఇంత అందరం కలిసి ఎప్పుడు చేసుకోలేదు. ఈసారి మా డిఎం గారు, మా ఎస్టీఎం మేడం సహకారంతో మేము అందరం కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మా అందరికీ లీవ్లు ఇచ్చి అందరికీ సంతోషంగా మేము మార్నింగ్ నుండి దీపోకి వచ్చి వంటలు చేసుకొని బతుకమ్మ సంబరాలు ఇవాళ సద్దుల బతుకమ్మ ఘనంగా జరుపుకున్నాం. గాజుల పండుగ కూడా మేము ఈరోజే జరుపుకున్నాం ఆర్మూర్ డిపోలో. లాస్ట్ ఇయర్ ఎప్పుడు జరగలేదు, నేను ఇక్కడికి వచ్చి నుండి ఎప్పుడు జరగలేదు. ఇంత ఘనంగా అందరు కండక్టర్లు కలిసి ఇదే ఫస్ట్ టైం చేసుకుంటున్నాం. మేము మాకు చాలా సంతోషంగా ఉంది. సద్దుల బతుకమ్మ ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఏడీఎం వచ్చినా మాకు ఇలాగనే సహకరించాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి అయితే మేము చాలా సంతోషంగా చేసుకుంటాం. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే డైలీ ఆ సద్దుల బతుకమ్మ, ఎన్నిల బతుకమ్మ అని అలా చాలా జరుపుకుంటారు. మేము అన్ని కలిసి ఒకే రోజు చేసుకుంటున్నాము. మేము 31 మంది వాళ్ళు ఆడలా కూడా మాకు బాగా అనిపిస్తుండే. మేము డ్యూటీ చేస్తున్నాము, వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మలు ఆడుతున్నారని మాకు చాలా బాగా అనిపిస్తుంది. మేము డ్యూటీకి వెళ్తున్నామని. ఈ రోజు మాత్రం మాకు సారు, మేడం గారు, మా డిఎం గారు, ఎస్టీఏ మేడం సహకారం వల్ల మేము అందరం కలిసి ఈ రోజు అన్ని బతుకమ్మలు ఈ రోజే జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మేము అందరం ఎప్పుడు కలవము, అన్ని ఆఫీసులలో కలుస్తున్నాం కానీ ఆర్టీసీలో మాత్రం ఎవరు కలవము. ఈ రోజు మాత్రం 31 మంది అందరం కలిసి ఆఫీసర్స్ అందరం కలిసినాం. ఈ రోజు అందరం చాలా సంతోషంగా ఘనంగా జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలా. ప్రతి వచ్చిన డిఎం గారు మాకు ఇలాగే సహకరించాలని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ఎండీ గారికి
దయ వల్ల మేము అన్ని పండుగలు చేసుకుంటున్నాము. కాకపోతే ఈ బతుకమ్మ పండుగ మాత్రము ఈ రోజు అందరం కలిసి వైభవంగా చేసుకుంటున్నాము. అలాగే మా డిఎం గారికి, ఎండి గారికి, ఎస్ఏ మేడం గారికి, ఆర్ఏ మేడం గారికి అందరం కలిసి మాకు సహకరించి మా ఆరోగ్య ఘనంగా జరుపుకున్నాం. ఇది మాకు చాలా సంతోషకరం. మేము చాలా అంటే అందరిలాగా మేము కాదు, అందరూ ఇంటి దగ్గర ఆడుకుంటారు, మేము ఆడుకోలేకపోతున్నాము అని మేము చాలా బాధగా ఉండే. ఈ సంవత్సరం అయితే మేము అందరం కలిసి అందరం అక్కయ్యలము గాజుల పండుగ కూడా మేము ఇదే రోజు చేసుకున్నాము. ఆర్మూర్ పట్టణంలో ఎక్కడ చూసినా భవానీ నామస్మరణ జరుగుతుంది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక శోభ సంతరించుకుంది. ఆర్మూర్ పట్టణంలోని దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి కాలనీలో పవర్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నామని విగ్రహదాత సుమన్ తెలిపారు. అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తున్నారని వేద పండితుడు సుధీర్ అవధాని వివరించారు. యూత్ సభ్యులు సాయిరాజ్, సాయి తేజ్, శివ, ఆదర్శ్ పాల్గొన్నారు. మహాలక్ష్మి కాలనీ నవనాథపుర పట్టణంలో మహాలక్ష్మి కాలనీ వద్ద పవర్ యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా కాలనీ వాసుల భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మా పవర్ యూత్ సభ్యులందరూ కూడా వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరము 3వ సంవత్సరము దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈరోజు మా వద్ద గాయత్రి అలంకారంతో మరి ఈరోజు ఉదయము అదేవిధంగా సాయంకాలం విశేషంగా మహిళా భక్తులు అందరితో సహకారంతో ఇక్కడ పూజలు చేసుకోవడం జరిగింది. మరి ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం ఉస్నాబాద్ గల్లీలో ఇదే పవర్ యూత్ సభ్యులు అత్యంత వైభవంగా అక్కడ 5 సంవత్సరాలు నిర్వహించి మరి కాలనీ వాసుల కోరిక మేరకు ఇక్కడ మరి ఈ యొక్క మహాలక్ష్మి కాలనీలో దేవి శరన్నవరాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు, డంపింగ్ యార్డ్, కస్తూర్బా పాఠశాలలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం నిరంతరం లోకల్ న్యూస్ కృషి చేస్తుంది. భీమ్గల్ పట్టణంలో కొనసాగుతున్న పనులపై మున్సిపల్ కమిషనర్ గంగాధర్తో మా లోకల్ న్యూస్ ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు లోకల్ న్యూస్. ప్రస్తుతం మనం భీమ్గల్ మన మున్సిపల్ కార్యాలయంలో మన కమిషనర్ గంగాధర్ సార్ దగ్గర ఉన్నాము. భీమ్గల్లో ఈ వర్షాకాల సీజన్ కానీ ఇందిరా మిల్లు, అలాగే ఇక్కడ డంపు కస్తూర్బా స్కూల్ దగ్గర డంప్ ఉంది. అక్కడ చాలామంది విద్యార్థులు ఆ పొగ వల్ల దానివల్ల డస్ట్ వల్ల ఇబ్బందులు పడుతున్నారని సమాచారం ఉంది. వీటన్నిటి గురించి మన కమిషనర్ సార్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఓకే, అందరికీ లోకల్ న్యూస్ వాళ్ళందరికీ కూడా ముందుగా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు. భీమ్గల్ పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా దసరా పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. భీమ్గల్ పట్టణంలో ఇందాక మీరు ఒకటి శానిటేషన్ గురించి చెప్పడం జరిగింది. శానిటేషన్ గురించి వర్షాకాలంలో రెస్క్యూ టీమ్ని ఏర్పాటు చేసేసుకొని భీమ్గల్ పట్టణంలో ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో ఫోన్ చేస్తున్నారో వాటి యొక్క ప్రజల యొక్క ఫిర్యాదులకు స్పందించి ఇమీడియట్గా చర్యలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఒక జేసీబీని హైర్ చేసుకోవడం జరిగింది. ఒక మెకానిజం రెస్క్యూ టీమ్ని కూడా ఒక మెయిన్ వర్కర్స్ని కూడా ఒక 10 మందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలో అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. వార్డ్ ఆఫీసర్లకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి చిన్న ఫోన్ కాల్ వచ్చినా కూడా మాకు ఎక్కడ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ ఆఫీస్కి వచ్చిన ఫిర్యాదులను కూడా తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం జరుగుతుంది. పట్టణ ప్రజలు కూడా అందరూ కూడా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరికైనా సమస్య ఏర్పడితే మన మున్సిపాలిటీ వాళ్ళు టోల్ ఫ్రీ నంబర్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేశాం. దానికి కూడా ఫోన్ చేసి స్పందించడం జరుగుతుంది. అదేవిధంగా కుక్క రోడ్కి సంబంధించి మీరు డంపింగ్ యార్డ్ సమస్య ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు బాధపడుతున్నారని చెప్పేసి అక్కడ పొగ మంచుతో బాధపడుతున్నారని చెప్పేసి ఒకటి చెప్పారు. దాని గురించి కుక్క రోడ్లో మనకు 3 ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డ్ అనేది లాస్ట్ 2019లో అలాట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రపోజల్స్ మేము ఇప్పుడు రాగానే
డిఆర్సీ సెంటర్, డ్రై రీసోర్స్ సెంటర్, అదేవిధంగా కంపోస్ట్ షెడ్ కూడా ప్రపోజల్ ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది. ఈ 2 నిర్మాణాలు మనము తొందరలోనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెక్నికల్ శాంక్షన్ అవన్నీ తీసుకొని అక్కడ నిర్మాణం చేపట్టిన వేళ అక్కడ ఒక దుమ్ము కానీ పొగగురు గురించి కానీ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. తొందరలోనే ఇటువంటి 2 కార్యక్రమాలు చేపట్టేసి కుక్కల్ రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ సంబంధించి శాశ్వతంగా సంబంధించిన సమాచారం, కొత్తగా రేషన్ కార్డులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళు గృహజ్యోతికి కానీ అలాగే మన సబ్సిడీ సిలిండర్లకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కార్యాలయంలో ఒక ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అందరూ వచ్చి చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే కస్తూర్బా స్కూల్కి సంబంధించి ఆ డంప్ యార్డ్ గురించి ప్రపోజల్ పెట్టడం జరిగిందని చెప్పారు. ఓ 10-15 రోజులలో ఎలాంటి అవి జరగకుండా అట్లా డస్ట్ కానీ ఆ పిల్లలకు ఇబ్బంది కలగకుండా దాన్ని కూడా అమలు చేయడానికి పై అధికారులు సంప్రదించడం జరిగిందని చెప్పారు. అలాగే ఈ వర్షాల దృష్ట్యా ప్రజలు ఎవరు బయటకు రావద్దని, ఎటువంటి ఆపద ఉన్నా ఏదున్నా 24 గంటలు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినాము. ఏదున్నా ఇక్కడ ఫోన్ చేసి సంప్రదించగలని మన లోకల్ న్యూస్ ద్వారా తెలియడం జరిగింది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రూరల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు, లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే కానుకలు, కలెక్టర్ శుభాకాంక్షలు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, ఆసుపత్రుల పనితీరు మరింత మెరుగుపరచాలని సిబ్బందికి ఆర్డర్. జిల్లాలో మొదలైన వరి కోతలు, వర్షంతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు. ఏకాత్మత, మానవతావాద సిద్ధాంతమే దేశాభివృద్ధికి మంత్రం. దీన్ దయాళ్ ఆలోచనతోనే ముందుకు సాగుతున్నామని భాజపా నేతల స్పష్టం. అన్ని వర్గాల వారి సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ సందర్భంగా షబ్బీర్ అలీ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.